మురిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదే. ఆల్రెడీ ఐపీఎస్ సునీల్కి సంబంధించి ఒక కేసులో సస్పెన్షన్ చేశారు. అది ఓ పక్కన చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. వాస్తవంగా రఘురామకృష్ణరాజు కేసులో అనుకుంటే అది కాస్త టర్న్ అయ్యి మరొక కేసులోకి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఇంకొక కేసులో ఏదైతే తను సిఐడి హెడ్గా ఉన్నటువంటి సందర్భంలో అగ్రిగోల్డ్ ప్యాకేజీలు జనాలకు ఇచ్చారు, అందులో అవకతవకలు జరిగినాయి అన్నటువంటి ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు చేయడం, ఆయనకి ఏసీబీకి అనుమతి ఇవ్వడం అన్నట్టు. ఒకటి, ఈ 5 ఏళ్ళు ఆయనకి 1.5 ఏడాదిన్నరే ఉన్నట్టుంది పదవీకాలం, అప్పటిదాకా ఛార్జ్ తీసుకోకూడదు, ఆయన చిట్ట చివరి రోజున ఏమన్నా అవకాశం ఇస్తారేమో. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే జరిగిందో అది ఆనాడు అన్యాయం అని ఏదైతే అన్నారో ఇవాళ అది న్యాయంగా, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చేసింది న్యాయం అన్నారు. ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో వీళ్ళు అదే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వచ్చే ఆయన పదవీ కాలం అయిపోయేదాకా ఏ పదవిలో ఉండలేరు.